వెతుకుతారా? ఈ సంగతి ఆ శకుంతలకి తెలిస్తే మిమ్మల్ని ఇరుకాటంలో పడేసి కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. ఇప్పుడు మనం ఏమన్నా సమస్య లేకుండా ఉన్నావా? పెద్దదిన చెప్పింది నిజమో భ్రమో? శుభలక్ష్మి కోసం వెతికితే పోయేదేముంది? ఈ విషయం శకుంతలకి ఎలా తెలుస్తుంది? నిజంగా బతికే ఉంటే తను దొరికితే హ్యాపీయే కదా. ఏంటి శ్రవణ్ హ్యాపీ? బావగారిని విడిపించడానికి ఇప్పుడు అక్క రోడ్లు పట్టుకుని తిరుగుతుంది. ఇప్పుడు ఆ సుబ్బలక్ష్మిని వెతుకుతూ మీరు కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతారా ఏంటి? నీ తప్పు ఒప్పుకొని నా భర్తని క్షమించమని అడిగే రోజు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎవరిని చంపాలని డెసిషన్ తీసుకున్నాడో? నువ్వు అంతమైపోవడం ఖాయం. చూసారా వాసుదేవ్ గారు, ఆ శకుంతలాదేవి ఎంత కిలాడినో. బ్రతికున్న మనిషికి సంబంధించిన డెత్ రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసి పంపించారు. సార్, ఇది చూడండి. మీరు చెప్పినట్టు వేరే డెడ్ బాడీ పోస్ట్మార్టం రిపోర్ట్ ని సుబ్బలక్ష్మి పేరు మీద క్రియేట్ చేసి పంపినట్టున్నారు. గా వెంకట సుబ్బలక్ష్మిని కనపడు మొత్తం మీద కొంచెం ఆశ అయితే వచ్చిందిలే. అవునన్నయ్య, నేను బయటపడలేదు, కానీ మీ బావని బయటికి తీసుకొచ్చే అవకాశం ఇక దొరకదేమో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. నువ్వన్నట్టు ఆ దేవుడు తన రూపంలో ఆ వాసుదేవ్ గారిని పంపించి మనకి చాలా సహాయం చేశాడు. అరే ఇంకేం గాసిలే, నువ్వేం ఫిక్కర్ చేయకు, చూస్తూ ఉండు, ఇంకొన్ని దినాల్లో మొత్తం సక్కంగా అవుతుంది. అది సరే, కానీ రాత్రి నేను చెప్పిన పని సరిగ్గా చేసావా లేదా? చేశాను చెల్లె. ఎవరు నువ్వు? ఎవరికి ఫోన్ చేసి ఎవరి గురించి అడుగుతున్నావు? ముందు ఫోన్ పెట్టే. అమ్మా అమ్మా అమ్మా, హలో అమ్మా మీకు దండం పెడతానమ్మా, ఫోన్ పెట్టేకండమ్మా. ఒక్కసారి మా సుబ్బలక్ష్మితో మాట్లాడాలమ్మా. అసలే ఒళ్ళు సరిగా లేదు తల్లి, బాగా సుస్థి చేస్తా ఉంది. ఒక్కసారి నా బిడ్డను చూడాలనిపిస్తుందమ్మా. నీకేమైనా పిచ్చా? సుబ్బలక్ష్మి ఎవరో నాకు తెలీదు అంటుంటే చూడాలి మాట్లాడాలి అంటావేంటి? పెద్దవారు, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఎప్పుడు పోతానో కూడా నాకే తెలియట్లేదు. మీది చాలా గొప్ప మనసని మా సుబ్బలక్ష్మి చెప్పిందమ్మా. నాకున్నది అదొక్కతే కూతురమ్మా. చచ్చే ముందు దాన్ని ఒక్కసారి చూడాలని ఆశమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఒక్కసారి దాంతో మాట్లాడించండమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. నువ్వు ఆగరా నాని. శ్రావణ్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే వీళ్ళు మాట వినేలా లేరు. పోలీసులు వచ్చినా ఈ రోజు మిమ్మల్ని గెంటేయకుండా వదలం. ఏం రోయ్ నకరాలు చేస్తున్నారు? కరీంనగర్ చిట్టి ఈడ నోరు మూసుకొని చుప్ చుప్గా బయటకు రాడు. పక్కకు తప్పుకుంటావా, నిన్ను కూడా తోసేయమంటావా? ఏం రోయ్? చిట్టి ఆగు, పక్కకు రా చిట్టి, వాళ్ళతో నీకెందుకు?
వదినా చెల్లె ఏడకు చెప్పు చెల్లె, నేను బి వస్తా. సామాన్లు తీసుకురంట్రా. చెప్తుంటే అర్థం కదా. భర్తని బయటికి తీసుకురావటం, ఈ డ్రామా అంతా ఆడించినందుకు అదే జైల్లోకి నువ్వెళ్ళడం అన్ని టక్కా టక్క జరిగిపోతాయి అంటున్నాను. అర్థం లేకుండా మాట్లాడుకో. సుబ్బలక్ష్మి బ్రతికే ఉందని నువ్వు అనేస్తే నేను వినేసి నమ్మేస్తాననుకున్నావా? ఓ పోనీ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందేమో, ఒకసారి వినిపిస్తాను, మీరే చెప్పండి. ఆ సుబ్బలక్ష్మి ఎవరో నాకు తెలియదు అంటే నీకు అర్థం కావట్లేదా? అట్లా అనకండమ్మా. మీ దగ్గరికే పనికెళ్తున్నానని మా సుబ్బలక్ష్మి చెప్పింది. దాని ఫోన్ కలవకపోతే దాచిపెట్టిన సుబ్బలక్ష్మిని వెతికి పట్టుకొని నా అధీనంలో ఉంచుకున్నాను. నా ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ సామాన్లు బయట పడేస్తున్న నీ తొత్తులను మర్యాదగా ఎక్కడి సామాన్లు అక్కడ సర్దేసి నా వాళ్ళకి క్షమాపణ చెప్పి బుద్ధిగా ఇక్కడికొచ్చేమని చెప్పు. మేడం, సామాన్లన్నీ బయట పడేసాం మేడం. ఇంకొంచెమే ఉన్నాయి, అవి కూడా పడేసి వీళ్ళందరినీ గెంటేస్తాం. రైట్, అవేమీ వద్దు. బయట వేసిన సామాన్లన్నీ పద్ధతిగా లోపల సర్దేసి వాళ్ళకి క్షమాపణ చెప్పొచ్చే. గుడ్. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నా ఫ్యామిలీ జోలికి రావాలని ట్రై చేయకు. మర్యాదగా ఉండదు. హే, మేము అడ్డుకున్నా వినకుండా ఇప్పుడేగా సామానంతా బయటపడేశారు. ఇంతలోనే మళ్ళీ ఏమైంది లోపల పెడుతున్నారు? ఏమోనండి, మాకు తెలీదు. మా అమ్మగారు ఇలా చేయమన్నారు, చేశాం. మీ సామాన్లన్నీ బయటపడేసినందుకు మమ్మల్ని క్షమించండి. రే రండ్రా. సీత చెప్పినట్టు నిజంగానే సుబ్బలక్ష్మి దాని దగ్గరే ఉందా? అసలు దీని జాడ సీతకెలా తెలిసింది? లాభం లేదు. వెంటనే వెళ్ళి అక్కడ సుబ్బలక్ష్మి ఉందో లేదో చూడాలి.
నేను వేసిన పాచిక పారినట్టే ఉంది. శకుంతల వెళ్లేది సుబ్బలక్ష్మి దగ్గరికి అయితే నేను అనుకున్న పని అయిపోయినట్టే. చెప్పండమ్మా. సుబ్బలక్ష్మి అక్కడ క్షేమంగానే ఉందా? మీ కళ్ళు కప్పి ఎటైనా పోయిందా? ఎక్కడికి పోలేదమ్మా. పోయే అవకాశం మేము ఇవ్వం. అదేటూ పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. సుబ్బలక్ష్మి అక్కడున్నట్టుగా ఎవ్వరికి అనుమానం రాకూడదు. నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. సరే అమ్మగారు. చెప్పండమ్మా. రే, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యండి. చెప్పండమ్మా. అవును, అర్థమైందా? అలాగేనమ్మా. నేను అనుకున్నది చేయడానికి నేను ఎంతకైనా తెగిస్తానని నీకు తెలుసు. రాకేష్ విషయంలో నేను చేసిన పనికి నువ్వు క్లాస్ పీకితే నేను రియలైజ్ అయిపోయానని నువ్వు భ్రమ పడుతున్నావా? ఛాన్సే లేదు. నాకు నా పగే ముఖ్యం. అందుకు సుబ్బలక్ష్మి అడ్డం అని అర్థమయ్యాక దాన్ని ప్రాణాలతో వదులుతానని ఎలా అనుకున్నావు? చంపేస్తాను. మనకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. అక్కేమన్నా శకుంతలతో మాట్లాడి అలా చేయించిందంటారా? ఆ శకుంతల ఏమన్నా చెప్తే వినే రకమా? ఏదో జరిగింది, అదేంటో పెద్దది నుంచి చెప్తే గానీ మనకు తెలియదు. ఇక్కడ కూర్చుని ఏమైందో ఏంటని కంగారు పడే బదులు ప్యాకెట్ గారికి ఆవిడ ఇల్లు తెలుసు కదండి, అందరం వెళ్ళి చూసొద్దాం. పదండి. ఇక మారుతి, వద్దు మారుతి. మిస్టర్ గారు చూసుకుని సెల్లే ఫోన్ చేస్తుంది. కొంచెంసేపు చూద్దాం, రాకపోతే ఏం చేయాలో అప్పుడు ఫోన్ చేద్దాం. సుబ్బలక్ష్మిని శకుంతల దేవి ఈ రోజు చంపేయబోతోంది. ఆ విషయం మీకెలా తెలుసు? శకుంతల దేవి స్వయంగా నాతో చెప్పింది. అసలేం జరిగింది? నేను శకుంతల దేవిని కలిసి సుబ్బలక్ష్మి నాకు దొరికింది, నా దగ్గరే ఉందని ఒక రాయి విసిరాను. వెంటనే అక్కడికి బయలుదేరింది. తను అక్కడికి చేరుకోగానే సుబ్బలక్ష్మిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నేను కూడా ఫాలో అయ్యాను. కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఎలాగైనా సుబ్బలక్ష్మి ప్రాణాలు మీరే కాపాడాలి వాసుదేవ్ గారు. తను ఎక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా కాపాడగలను. బట్ ఇంత కొద్ది సమయంలో సుబ్బలక్ష్మి ఎక్కడుందని వెతుకుతాం, ఎలా రక్షిస్తాం? నేను మీకు ఒక ప్లాన్ చెప్తాను. అది గనుక మీరు చేయగలిగితే సుబ్బలక్ష్మి ఎక్కడున్నా సరే తన జాడ మనకి వెంటనే తెలిసిపోతుంది. చెప్పండి, చేస్తాను. అది వాసుదేవ్ గారు నవ్వుతున్నారు. నిన్ను చంపమన్నదే అమ్మగారు. మీరు అబద్ధం చెప్తున్నారు కదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి? నీ అవసరం తీరిపోయిందంట, అందుకే నేను చంపేయమన్నారు. మీకు దండం పెడతాను, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి. నువ్వు ఎంత బతిలాడినా నిన్ను చంపడం మాత్రం ఖాయం. పట్టుకుంటారా దాన్ని?
చంపొద్దు మేడం. మేడం వదిలేండి మేడం. పైకిలే. నన్ను చంపొద్దు మేడం, ప్లీజ్ మేడం, నన్ను చంపొద్దు మేడం. పైకెళ్ళే. మేడం ఇన్ని రోజులు మీరేం చెప్తే చేశాను. ఇక నీ చాప్టర్ క్లోజ్. చంపేయాలని చూస్తున్నారక్క, కాపాడక్క. నీకేం భయం లేదు సుబ్బలక్ష్మి. అబ్బచ్చా, బయలుదేరొచ్చిందండి రాణి రుద్రమదేవి. సుబ్బలక్ష్మి మాత్రమే కాదు, ఇక్కడి నుంచి నువ్వు కూడా ప్రాణాలతో వెళ్ళవు సీత. అది చూద్దాం. చూద్దాంలే గాని ఈ సమయంలో కూడా నీ తెలివితేటల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. నేను నీకు ఛాలెంజ్ చేసిన ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ ప్లేస్ నెలా తెలుసుకోగలిగావు? నువ్వు ఆవేశంతో వార్నింగ్ ఇస్తున్నప్పుడు నేను ఆలోచనతో నా బుర్రెకి పదును పెట్టాను. నా ఆట కట్ట చేసి అడ్రస్ తెలుసుకున్నంత మాత్రానా నా అడ్రస్ గల్లంతో చేస్తాను అని చెప్పే అంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది సీత? రామరాజు జైల్లో ఉన్నాడు. నేను కనుసైగ చేస్తే నా మనుషుల చేతుల్లో చచ్చేంత దూరంలో నువ్వున్నావు. ఇక నీ పక్కనున్న ఈ జోకర్ గాడు పేకాటికి ఎక్కువ, పోట్లాటికి తక్కువ. నిన్ను సుబ్బలక్ష్మిని కాపాడేది ఎవరు సీత? వాసుదేవ్. నీ గురించి సీత మీ గురించి పరాయి వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కళ్ళెదురుగా ఉన్నప్పుడు మర్యాదతో మాట్లాడడం సంస్కారం. తగులుతుంది. ఆ నొప్పి జీవితాంతం ఉంటుంది. మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు శకుంతలాదేవి గారు. పగ సాధించడానికి అడ్డదారులు తొక్కి గెలిచిన వాళ్ళెవ్వరూ చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడా లేరు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మంచిగా మారండి. రామరాజు గారిని మీరే స్వయంగా బయటకు తీసుకొచ్చి అతన్ని క్షమాపణ అడగండి. రామరాజు గారు గాని, సీత గారు కాని మన్నించే గొప్ప గుణం ఉన్న వాళ్లే తప్ప జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని కోపం పెంచుకునే మనుషులు కాదు. ఇగో వాస్తవ్ సారు, మా బావని బయటికి తీసుకురానికి మా సీత సెల్లికి ఆశలన్నీ చచ్చిపోయే టైంలా మీరు కలిసి వాళ్ళ కేల్ ఖతం చేసి మాకు చాలా గొప్ప సాయం చేసిర్రు. అందుకే మీకు మస్తు థ్యాంక్స్. సుబ్బలక్ష్మి లే. నీకు
నీ కుటుంబానికి చాలా ద్రోహం చేశానక్క. మేము అడగకుండానే వరం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడమే కాదు, అన్యాయంగా ఒక మంచి మనిషిని జీవితాంతం జైలు పాలు కాకుండా కాపాడారు. నాదేముంది సీతగారు, మంచికెప్పుడు చెడు జరగదు. 10 మందికి సహాయం చేసే మీ భార్యాభర్తల గొప్ప మనసే మీకు శ్రీరామ రక్ష. ఇగో వాసుదేవ్ సారు, మా బాబుని బయటికి తీసుకురానికి మా సీత సెల్లికి ఆశలన్నీ చచ్చిపోయే టైంలా మీరు కలిసి వాళ్ళ కేల్ ఖతం చేసి మాకు చాలా గొప్ప సాయం చేసిర్రు. అందుకే మీకు మస్తు థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అండి. టైంకి వచ్చి నన్ను రక్షించారు. నేను రావడానికి కూడా సీతగారే కారణమమ్మా. సరే, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? వెళ్దామండి. నేను జరిగిందంతా ఎవరి ముందు ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. అవసరమైనప్పుడు తప్పకుండా చెప్పాలి శుభలక్ష్మి. ఇప్పుడైతే వెళ్లి రామరాజు గారిని బయటికి తీసుకొద్దాం. ముందు ఈ శుభవార్త మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అన్నయ్య, ఎంత గొప్ప శుభవార్త చెప్పారండి. ఉండండి, అందరూ తీర్చేస్తాను. బాబు గారు, నోరు తీర్చేసుకోండి. బాబు గారు మీరు కూడా. అమ్మగారు ఇదిగోండి. మారుతి, అన్నయ్యకి దిష్టి తీయడానికి గుమ్మడికాయ అరేంజ్ చేయి. అన్నయ్య ఇంటికి రాగానే పండుగ చేసుకోవాలి. అలాగే గారు. అవునరా, నాకు మాత్రం వదిన గుడ్ న్యూస్ చెప్పగానే టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోయిందిరా. ఏదేమైనా గానీ పెద్దొదిన మాత్రం సూపర్. అది పట్టుపట్టి మరీ సాధించింది. మంజులాన వెంకట సుబ్బలక్ష్మి. ఈ అమ్మాయి బతికే ఉన్నప్పుడు మరి రామరాజు గారి వేలుముద్రలు దొరికిన డెడ్ బాడీ ఎవరిది? కొంచెం వివరిస్తారా? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇట్స్ ఓకే. మణికంఠ గారు లేదు. సరే అయితే మణికంఠ గారు, ఆ కవర్ ఇవ్వండి. అప్పుడే ఎందుకు సార్, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అబాచా, అంతుందా? వెటకారం ఎక్కువైంది వాసుదేవ్ గారు. ఇప్పుడు ఇవ్వడమే కరెక్ట్. ఇప్పటిదాకా నీ బిహేవియర్ టెస్ట్ చేశాను. నువ్వు ఫెయిల్ అయ్యావు. అందుకే నీకు గిఫ్ట్. ఇందులో ఏముందో నేను చెప్పను. నువ్వే చదువుకొని అర్థం చేసుకొని ఆనందించు. అయితే లోపే వాడి చంప పగలాలి. మీలా సున్నితంగా మంచితనంగా ఉంటే ఈ రోజుల్లో ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు అవస్థలు పెడుతూనే ఉంటారు. తిరగబడితే ఆ క్షణమే గెలుస్తాం వాసుదేవ్ గారు. మంచితనం, క్షమాగుణం ఉంటే ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాం. చచ్చాక కూడా బతికే ఉంటాం. ఏమండి, మీరు బయటికి రావడానికి వాసుదేవ్ గారు చేసిన సహాయం చాలా గొప్పది.
ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. పగని ద్వేషాన్ని నీ భర్తని బయటకు తీసుకొచ్చి ఆవిరైపోయేలా చేశావు. ఇన్నాళ్ళ నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయేలా చేశావు. వదలను, అయినా వదలను. ఇంతకింత మీ అంత చూస్తాను. నేను నీతో చెప్పినట్టే మిమ్మల్ని వీధుల పాలు చేసి కష్టాలు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటాను సీత. పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి గారు. సరస్వతి, హారతివ్వండి. అరే నాని, ఊరుకోరా, నేను వచ్చేసా కదా. నువ్వు జైలుకి వెళ్ళినప్పటి నుంచి నాకు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్నయ్య. సూర్యుడికి పట్టిన జ్ఞానం వదిలిపోయి వెలుగొచ్చేసింది కదండి. అరే నాని, ఊరుకోరా, నేను వచ్చేసా కదా. నువ్వు జైలుకి వెళ్ళినప్పటి నుంచి నాకు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్నయ్య. సూర్యుడికి పట్టిన జ్ఞానం వదిలిపోయి వెలుగొచ్చేసింది కదండి. అందుకనే అమ్మవారి దీక్ష చేసొచ్చిన. బావగారు ఏ శిక్ష పడకుండా జైలుకెళ్ళి రావాలని పక్కుళ్ళో గురుభవాని అమ్మ దీక్ష పట్టిన. అమ్మవారు దాంతో బావని బయటికి తీసుకొచ్చిండ్రు. కుంకుమ పెట్టుకోండి బావగారు. అందరూ లోపలికి పదండి. శుభలక్ష్మి, పుండు మీద కారం చల్లినట్టు నన్ను రెచ్చగొట్టుకో. ఈ క్షణం గెలుపు నీకు శాశ్వతం అనుకోకు. ఎవరు పాపం చేస్తే నేను ద్వేషంతో రగిలిపోతున్నానో నాకు తెలుసు. ఎవరు తప్పు చేస్తే నేను ఒంటరిదాన్నైపోయానో నీకు కూడా తెలుసు. నా కట్టె కాలే వరకు నా పగని మాత్రం నేను వదలను. అక్క, సీతారాములాంటి మీ జంట ఆశీర్వాదమే మాకు అండ. ఇలాంటి వాళ్ళ దీవెనలు తీసుకుంటే అశుభమే తప్ప శుభం జరగదు. సుబ్బలక్ష్మి, స్వామి, తండ్రి మాటకి కట్టుబడి నువ్వు వనవాసానికి వెళ్ళావు. నా తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి రహస్యాన్ని దాయటానికి నేను జైలుకి వెళ్ళాను. మాటకి కట్టుబడి ఉండటం ఎంత కష్టమో, రహస్యాన్ని దాయటం ఎంత భారమో నాకు బాగా తెలిసింది తండ్రి. ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చినా మోస్తానే తప్ప ఇచ్చిన మాటను తప్పను. ఎంతోమంది తప్పులకు తీర్పు చెప్పి శిక్ష వేసిన నేను చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించాను స్వామి.
మీరు పడిన బాధలేంటి, మీరు మోసిన నిందలేంటి, మీకు పోయిన పరవేంట్రా చెప్పండి. బాధను గుండెల్లో దాచుకుని భారాన్ని నేను మోశాను. నేను జైలుకెళ్లి కష్టాలు పడ్డాను. చేయని హత్యకు నిందలు మోశాను. చేయని తప్పుకి పరువు పోగొట్టుకుంది నేను. వీటిల్లో ప్రతి నష్టం నాకే జరిగింది తప్ప మీకేమైనా జరిగిందా? ఇంకా జైలుకి వెళ్ళొచ్చిన విషయమే ఆలోచిస్తున్నారా? లేదు సీత, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? అవును. ఏంటండి అది? ఇలా వచ్చి కూర్చో. పుష్పైనా కన్నీళ్లతో మాత్రమే చెప్పగలం సీత. మీ కన్నీళ్లలో భావం ఏదైనా ఈ సీత మీకెప్పటికీ తోడుంటుందండి. మంచి భర్త రావాలన్న ఆడపిల్ల కళ నెరవేర్చడానికి పూజలు వ్రతం పేరుతో అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి మంచి భార్య రావాలని మగవాళ్ళు చేయడానికి ఏ నోము వ్రతము ఇవ్వలేదు. కానీ నేను పూర్వజన్మలో ఏ సుకృతం చేసుకున్నాను, నువ్వు భార్యగా దొరికావు సీత. కానీ నేను ఏ వ్రతం చేయకుండానే భర్తగా నాకు మీరు దొరికారు. నేనంటే ఎంత ఇష్టమో కనిపిస్తోంది. ఆస్తుల కోసం కన్నవాళ్ళని వదులుకుంటున్నారు. నువ్వు నా భార్య కాబట్టి సంతకం పెట్టావు సరే, కానీ రోడ్డు మీదకి వెళ్తామని తెలిసి కూడా నా తమ్ముళ్ళు నా మర్దళ్ళు కూడా ఆస్తి పేపర్స్ మీద సంతకం పెట్టారు అంటే నేనెంత అదృష్టవంతుడిని. ఇలాంటప్పుడే మన నిజమైన ఆప్తులు ఎవరో తెలిసేది. అవునండి, నిజంగా ఆ విషయంలో మీరు చాలా గ్రేట్. కానీ ఏం చేసైనా సరే ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మనమే చూడాలండి. నువ్వు ప్రత్యేకంగా ఆ విషయం చెప్పాలా? నేను కాదన్నా నువ్వు ఊరుకుంటావా? మీరెప్పుడు తిరిగొస్తారా అని చాలా టెన్షన్ పడ్డానండి. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. ఏముందడా? నేను కూడా చూసినా గాని నాకేం కనిపిస్తలే. కళ్ళతో చూస్తే శూన్యం కనిపిస్తుంది, మనసుతో చూస్తే అందమైన చందమామ, ప్రశాంతంగా ఉండే నక్షత్రాలు కనిపిస్తాయి. ఓ గట్లనా? అదే మనసు పెట్టి నా దిక్కెళ్ళి కూడా ఓ లుక్ వేయచ్చు కదా. పిచ్చిదానా, ఆ చందమామలో నిన్నే చూసుకుంటున్నా. నేనంటే నీకెంత ఇష్టం నాని బావా.